హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రామ్స్ ఎడ్యుకేషన్ హబ్. ప్రీవియస్ వీడియోలో మనం 6th క్లాస్ సైన్స్ నుండి 1 to 9 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 10th లెసన్లో ఉన్న బిట్స్ చూసేద్దాం. లెసన్ నేమ్ వచ్చేసి మన చుట్టూ జరిగే మార్పులు. ఒక పదార్థం ద్రవ స్థితి నుండి వాయు స్థితికి మారడాన్ని బాష్పీభవనం అంటారు. ఒక పదార్థం వాయు స్థితి నుండి ద్రవ స్థితికి మారడాన్ని సాంద్రీకరణం అంటారు. పెరుగు ఘన పదార్థం, ద్రవ పదార్థం కాని స్థితిలో ఉంటుంది. ఒక పదార్థం ద్రవ స్థితి నుండి ఘన స్థితికి మారడాన్ని ఘనీభవనం అంటారు. పాలలో తోడు వేసినప్పుడు ఒక రకమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది పాలను పెరుగుగా మార్చడానికి తోడ్పడుతుంది. ఆ బ్యాక్టీరియా పేరేంటి? లాక్టోబాసిల్లస్. ఒక ప్రదేశపు ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ గాలి పీడనం అనేది తగ్గుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ గాలి యొక్క పీడనం అనేది తగ్గుతుంది. భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడతాయి. మార్పులు మీన్స్ ఋతువులు ఏర్పడతాయి. మనం తిన్న ఆహారం జీవక్రియలో అనేక యాంత్రిక రసాయన చర్యలకు గురై చిన్న చిన్న పదార్థాలుగా మారిపోతుంది. మన రాష్ట్రంలో దాదాపు డిసెంబర్ 20వ తేదీ వరకు సూర్యోదయం దిశ తూర్పు దిశ నుండి కొద్దిగా దక్షిణం వైపుకు జరుగుతుంది. ఏ డేట్ రోజు? డిసెంబర్ 20కి సూర్యోదయం దిశ యాక్చువల్గా తూర్పున ఉదయిస్తుంది కదా, సో తూర్పు నుండి కొంచెం దక్షిణం వైపుకు జరుగుతుంది. అదే మే 15th వరకు అయితే సూర్యోదయం దిశ తూర్పు దిశకు చాలా దగ్గరగా ఉంటుంది. సూర్యుని దిశలో కలిగే ఈ స్వల్పమైన మార్పే ఋతువులో మార్పుకు ఒక కారణం అవుతుంది. వేల సంవత్సరాలుగా ప్రవహించే నీరు మనం శక్తి వనరుగా ఉపయోగించుకుంటున్నాం. పాలు పెరుగుగా మారడం అనేది ఋతువులతో మార్పుతో పోల్చినప్పుడు వేగమైన మార్పు అవుతుంది. ఋతువుల మార్పు అనేది ఏంటి? స్లోగా జరుగుతుంది. పాలు పెరుగుగా మారడం అనేది తొందరగా జరుగుతుంది. ఏంటి? రెండింటిని కంపేర్ చేసినప్పుడు. అదే దాన్ని విద్యుత్ బల్బులో జరిగే మార్పుతో పోల్చినప్పుడు నెమ్మదైన మార్పుగా చెప్పవచ్చు. పాలు పెరుగుగా మారడం అనేది ఋతువుల మార్పుతో కంపేర్ చేసినప్పుడు స్పీడ్ అవుతుంది. దాన్నే విద్యుత్ బల్బులో జరిగే మార్పుతో కంపేర్ చేసినప్పుడు స్లో అవుద్ది. సో మార్పు నెమ్మదైనదా వేగంగా జరిగేదా అనేది మరొక మార్పుతో పోల్చి చెప్పడం ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలుగుతాము. డైరీ పరిశ్రమల్లో భారీ ఎత్తున రెన్నెట్తో పాల నుండి పెరుగుగా తయారు చేయడాన్ని కొయాగ్యులేషన్ అంటారు. పాలను పెరుగుగా మార్చడం శాశ్వతమైన మార్పు. ఎందుకంటే పెరుగును మళ్ళీ పాలుగా మార్చలేము. పెరుగును మళ్ళీ పాలుగా మార్చలేము కాబట్టి పెరుగు అనేది ఒక శాశ్వతమైన మార్పు. ఆదిమ ప్రీ హిస్టారిక్ యుగంలోని మొక్కలు, జంతువుల అవశేషాల నుండి బొగ్గు, ఖనిజ వాయువు, పెట్రోల్ మొదలైన శిలాజ ఇంధనాలు తయారవుతాయి. దీపావళికి కాల్చే టపాకాయలు రసాయన మార్పుకు ఒక ఉదాహరణ. మార్పులను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. ఉదాహరణకు నెమ్మదైనది, వేగమైనది, సహజమైనది, మానవ ప్రమేయంతో జరిగేవి, తాత్కాలికమైనవి, శాశ్వతమైనవి. పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారినప్పుడు సాధారణంగా భౌతిక మార్పు జరుగుతుంది. ఇంధనాలలో నిల్వ ఉన్న శక్తి
యాంత్రిక శక్తిని కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఇంతటితో 10th లెసన్ కంప్లీట్. నౌ వి ఆర్ ఎంటర్డ్ ఇంటూ ద 11th లెసన్. 11th లెసన్ నేమ్ వచ్చేసి నీరు మనకు ప్రాణాధారం. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 6 లీటర్ల కన్నా తక్కువ నీటితోనే సరిపెట్టుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 మిలియన్ల మందికి పైగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులతో మరణిస్తున్నారు. ఇతర ద్రవ పదార్థాలలాగే నీటిని కూడా లీటర్లలో, మిల్లీలీటర్లలో కొలుస్తారు. బట్ నీళ్ల ట్యాంకుల్లో పట్టే నీటి సామర్థ్యాన్ని గ్యాలన్లలో లేదా లీటర్లలో కొలుస్తారు. నీటిని నిల్వ ఉంచే రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని అడుగులలో కొలుస్తారు. వరద వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటి పరిమాణాన్ని క్యూసెక్లలో తెలియజేస్తారు. క్యూసెక్ మీన్స్ క్యూబిక్ సెంటీమీటర్ ఫర్ సెకండ్. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో 43% డయేరియా వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. మన బరువులో 70% వాటరే ఉంటుంది. భూగోళం మొత్తం మీద 3/4 వంతు నీటితో నిండి ఉంది. నెక్స్ట్, అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంభవించే మరణాలలో 98% కలుషిత నీటి వల్లనే జరుగుతున్నాయి. రక్షిత మంచినీటి సరఫరా దశలు: చెరువుల నుంచి వడపోత నుంచి ఏరియేషన్ తర్వాత క్లోరినేషన్, తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్, తర్వాత కొలాయిల త్రూ వాటర్ ని సప్లై చేస్తారు. నెక్స్ట్, నల్గొండ జిల్లాలో కృష్ణా నది ప్రవహిస్తున్నప్పటికీ తాగునీటి సమస్య అధికంగా ఉంటుంది. ఫ్లోరోసిస్ వ్యాధికి గురి అవుతున్నారు. దీనికి కారణం ఏంటంటే భూగర్భ జలాలు ఫ్లోరిన్ తో కలుషితం కావడమే. అక్కడ భూగర్భ జలాలలో ఫ్లోరిన్ కలుషితం కావడం వల్ల ఆ ఫ్లోరోసిస్ వ్యాధితోని వాళ్ళు బాధపడుతున్నారు. నెక్స్ట్, 5 సంవత్సరాల లోపు పిల్లలు మరణాలకు అతిపెద్ద కారణం అసురక్షిత నీరే. డయేరియా వల్ల సంభవించే మరణాలలో సుమారు 90% మరణాలు ఈ వయసు పిల్లలే. ప్రతి మనిషికి రోజుకి కనీస అవసరాలైన పారిశుద్ధ్యం, స్నానం, వంటకు మరియు తాగడం వంటి అవసరాల కోసం సుమారు 50 లీటర్ల నీళ్లు కావాలి. వర్షపు నీటిని నిల్వ చేసుకోలేకపోవడం కరువులకు ఒక కారణం. భూమి మీద ఉండే నీటిలో 1/1 మాత్రమే మంచినీరు ఉంది. జస్ట్ 1%. 1 కిలో వరి ధాన్యాన్ని పండించడానికి సుమారు 5,000 లీటర్ల నీరు కావాలి. ఇంతటితో 11th లెసన్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా కంప్లీట్. నౌ 12th లెసన్. 12th లెసన్ నేమ్ సాధారణ విద్యుత్ వలయాలు. టేల్స్ ఆఫ్ మిలీస్ అనే గ్రీకు శాస్త్రవేత్త స్థిర విద్యుత్తును కనుగొన్నాడు. బల్బు లోపల ఉన్న 2 తీగల మీదుగా ఒక సన్నని స్ప్రింగ్ లాంటి తీగ ఉంటుంది. ఇదే బల్బులో వెలిగే భాగం. దీన్ని ఏమంటారు? ఫిలమెంట్ అంటారు. విలియం బర్డ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త విద్యుత్తును కనుగొన్నాడు. ఇది ఒక కదిలే ప్రవాహం లాంటిదని, దానికి హ్యూమర్ అని పేరు పెట్టాడు. ఘటం అంటే సెల్ అండి. ఘటం పైన ఉబ్బెత్తు భాగాన్ని ధనధ్రువం అని, కింది భాగాన్ని రుణధ్రువం అని అంటారు.
బెంజమిన్ ఫ్రాంక్లిన్ అను అమెరికన్ శాస్త్రవేత్త విద్యుత్కు ధన రుణ ఆవేశాలుంటాయని కనుగొన్నాడు. విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంటు అంటారు. లూయి గాల్వానీ అనే ఇటలీ శాస్త్రవేత్త చనిపోయిన కప్ప కాళ్లకు 2 లోహపు పలకలను తగిలించినప్పుడు అది ఎగిరి పడడంతో జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించాడు. హన్స్ ఐర్స్టడ్ అను డెనిష్ శాస్త్రవేత్త విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నాడు. విద్యుత్ను తమ గుండా ప్రవహింపజేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. విద్యుత్ను తమ గుండా ప్రవహింపనీయని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు. మైకెల్ ఫారడే అను భౌతిక రసాయన శాస్త్రవేత్త మొట్టమొదటగా విద్యుత్ మోటార్ను కనుగొన్నాడు. బల్బును కనుక్కున్నది ఎవరండి? థామస్ ఆల్వా ఎడిసన్. ఎడిసన్ తన జీవిత కాలంలో సుమారు 1000కి పైగా నూతన ఆవిష్కరణలు చేశాడు. ఎడిసన్ సన్నని దారం వంటి ప్లాటినం తీగ గుండా విద్యుత్ని ప్రవహింపజేస్తే అది కొన్ని సెకన్లు మండిపోయింది. నెక్స్ట్ ప్లాటినంని ఫిలమెంట్ గా ఉపయోగించిండు. అదేమో 8 నిమిషాల పాటు నిరంతరాయంగా వెలిగింది. దాని తర్వాత మసిపూత పూసిన నూలు దారాన్ని ఫిలమెంట్ గా వాడాడు. అది ఎంత 45 అవర్స్ నిరంతరాయంగా వెలిగింది. మైకెల్ ఫారడే అను భౌతిక రసాయన శాస్త్రవేత్త విద్యుత్ జనరేటర్ను కనుక్కున్నాడు. నెక్స్ట్ వెదురు తీగలను ఫిలమెంట్ గా యూజ్ చేస్తే అవి చాలా రోజుల పాటు నిరంతరాయంగా వెలిగింది. చివరికి దూదిని ఫిలమెంట్ గా ఉపయోగించి వెదురు కంటే మంచిదని నిరూపించాడు. ప్రజెంట్ మనం డేస్ లో టంగ్స్టన్ ని ఫిలమెంట్ గా వాడుతున్నాం. ఇంగ్లాండ్ లోని గోడలింగ్ అనే ప్రాంతంలోని ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు. ఇంతటితో 12th లెసన్ వరకు ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ కంప్లీట్ అయినాయి.